మనలో చాలా మంది మన డబ్బును బ్యాంకులలో సేవ్ చేస్తాము. ఈ బ్యాంకులు మన సేవింగ్స్ పై ఇంట్రెస్ట్ చెల్లిస్తాయి, మనకి ఎక్కువ డబ్బును ఇస్తాయి. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ బ్యాంక్స్ మనీ ఎలా సంపాదిస్తాయని? పదండి ఈ వీడియోలో బిజినెస్ మోడల్ ఆఫ్ బ్యాంక్ ను అర్థం చేసుకుందాం. ఆలోచించండి, బ్యాంక్స్ మీ మనీతో ఏం చేస్తాయి? ఇది సినిమాలో చూపించినట్టుగా బ్యాంక్స్ మీ మనీ ఒక పెద్ద లాకర్ లో ఉంచి లాకర్ కు తాళం వేసి తాళాలు జాగ్రత్తగా ఉంచుతాయని అనుకోకండి. రియల్ లైఫ్ లో అది అస్సలు జరగదు. బ్యాంకులు మీ డబ్బుని ఇతరులకు లోన్ గా ఇస్తాయి. ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ ను కలెక్ట్ చేస్తాయి. దీనిని ఈజీగా అర్థం చేసుకునే ఎగ్జాంపుల్ తో తెలుసుకుందాం. ఇది ఒక బ్యాంక్. ఈ బ్యాంక్ లో ఒక కస్టమర్ ఉన్నారు, అది మీరు బ్యాంక్ కి 100 రూపీస్ డిపాజిట్ చేశారు. ఈ బ్యాంక్ మీకు 4% ఇంట్రెస్ట్ చెల్లిస్తుంది. ప్రజెంట్ సేవింగ్స్ అకౌంట్ కి ఇదే ఇంట్రెస్ట్ రేట్. సంవత్సరానికి 4% మీ 100 రూపాయలకి ఇప్పుడు బ్యాంక్ వద్ద ఉన్నాయి. బ్యాంక్ ఆ 100 రూపీస్ ను మరొకరికి ఇస్తుంది. ఆ వ్యక్తి ఒక ఇల్లు కొనడానికి లోన్ తీసుకున్నారు. బ్యాంక్ 8% ఇంట్రెస్ట్ రేట్ తో లోన్ ఇస్తుంది. బ్యాంక్ యొక్క 100 రూపీస్ మరొకరికి వెళ్తాయి. ఆ వ్యక్తి బ్యాంక్ కు 108 రూపీస్ చెల్లించినప్పుడు బ్యాంక్ మీకు 104 రూపీస్ చెల్లిస్తుంది మరియు బ్యాంక్ 4 రూపీస్ ప్రాఫిట్ పొందుతుంది. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. బ్యాంక్ బారోవర్ కు 100 రూపీస్ ఇచ్చింది, కానీ లోన్ తిరిగి చెల్లించవలసిన టైంకి రాకముందే మీకు ఆ 100 రూపీస్ ను వెనక్కి తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది అనుకోండి. కానీ బ్యాంక్ వద్ద 100 రూపీస్ లేవు, ఎందుకంటే అది లోన్ గా ఇవ్వబడింది. లేదా ఏదైనా కారణంగా బారోవర్ లోన్ కి చెల్లించలేకపోతే మీ డబ్బు పోతుంది. ఈ సిచ్యువేషన్స్ బ్యాంక్స్ లకు చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటాయి. ఫ్రెండ్స్, క్లియర్ గా ఏ బ్యాంకు ఒక డిపాజిటర్ మరియు ఒక బారోవర్ ఉండరు, చాలా మంది ఉంటారు. అయినప్పటికీ ప్రతి బ్యాంక్ కూడా చాలా అమౌంట్ ని తన వద్ద ఉంచదు. అందుకే ఆర్బీఐ యొక్క ఒక రూల్ ఉంది. డిపాజిటర్లు బ్యాంక్ లో డిపాజిట్ చేసిన అమౌంట్లలో కనీసం 4% అమౌంట్ ని బ్యాంక్ వద్ద రిజర్వ్ గా ఉంచుకోవాలి. దీన్నే క్యాష్ రిజర్వ్ రేషియో అని అంటారు. మరియు ఆర్బీఐ ఇండియాలోని అన్ని బ్యాంకులకు బాస్, కాబట్టి బాస్ క్యాష్ రిజర్వ్ రేషియో ఎంత ఉండాలో నిర్ణయిస్తారు. ఇది టైం ప్రకారం మారుతూ ఉంటుంది. కొంతకాలం క్రితం ఇది 3.5% ఉండేది, ప్రజెంట్ ఇది 4% గా ఉంది. దానితో పాటు ఒక స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో ఉంటుంది, ఇది ప్రజెంట్ 18%. బ్యాంకులు ఈ పర్సెంట్ లో అంటే 18% డిపాజిట్లను రిజర్వ్ గా కొన్ని చోట్ల ఉంచాలని ఆదేశిస్తుంది. ఇది ఆర్బీఐ బ్యాంకులకు సూచించే గవర్నమెంట్ బాండ్స్, గోల్డ్ రిజర్వర్స్, సెక్యూరిటీస్ లేదా పిఎస్విస్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం. అంటే ఇండియన్ బ్యాంకులకి ఈ రోజు ఈ 22% టోటల్ ని 18% ప్లస్ 4% పక్కన ఉంచితే బ్యాంక్ లో డిపాజిట్ చేసిన వారు అందరూ వారి డబ్బును వెనక్కి తీసుకోవాలనుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఆ టైంలో బ్యాంక్ ఫెయిల్ అవుతుంది. దీనిని బ్యాంక్ రన్ అని అంటారు. ఇది ప్రపంచంలో ఏ బ్యాంక్ అయినా పాసిబుల్ కాదు, ఎందుకంటే ఏ బ్యాంక్ కూడా అన్ని డిపాజిట్లను క్యాష్ రూపంలో కలిగి ఉండదు. ఇది రియల్ గా జరగదు, కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని వార్తల వలన ప్రజలు భయపడితే అందరూ తమ డబ్బుని ఒకేసారి వెనక్కి తీసుకోవాలనుకుంటే బ్యాంకులలో పెద్ద అమౌంట్ లో లోన్ ఇస్తే ఆ లోన్స్ బాండ్ లోన్స్ అయిపోయి అప్పు చేసిన వారు డబ్బును తిరిగి చెల్లించలేకపోతే బ్యాంక్ వద్ద డిపాజిటర్స్ లకు మనీ ఇవ్వడానికి ఏమీ మిగలదు. ఇది పాస్ట్ లో చాలా బ్యాంక్ లో జరిగింది. పిఎంసి బ్యాంక్ కు ఇది జరిగింది. ఆ తర్వాత ఎస్ బ్యాంక్ తో కూడా ఈ సిచ్యువేషన్ ఎదురైంది. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది మరియు గవర్నమెంట్ వాటిని కంట్రోల్లో ఉంచడానికి యాక్షన్స్ తీసుకుంది. అందుకే ఇలాంటి సిచ్యువేషన్స్ లో నెలకి మీరు వెనక్కి తీసుకోవడానికి ఉన్న డబ్బుపై లిమిట్ ఉంటుంది. ఈ బ్యాంక్ కస్టమర్లకు కూడా ఇలా జరిగింది. అయితే మన విషయం గురించి మాట్లాడితే బ్యాంకులకు ఇది పెద్ద ఇన్కమ్ సోర్స్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ తేడా, బ్యాంక్ చార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్ మధ్య తేడా. కానీ ఆ కంట్రీస్ లో ఏం జరుగుతుంది? అప్పుడు బ్యాంక్స్ కి ఇన్కమ్ ఎలా వస్తుంది? ఇలాంటి పరిస్థితుల్లో వెస్టర్న్ యూరోప్ కంట్రీస్ లో ఉన్నట్టుగా బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్స్ పై చెల్లించాల్సిన ఇంట్రెస్ట్ రేట్ ను తగ్గిస్తాయి. చాలా కంట్రీస్ లో సేవింగ్స్ అకౌంట్ పై ఇంట్రెస్ట్ రేట్ 0.1% మాత్రమే ఉంటాయి. చాలా కేసెస్ లలో అది 0% కూడా ఉంటుంది. అంటే మీరు సేవింగ్స్ అకౌంట్ ను తెరిచినందుకు బ్యాంక్ ఎలాంటి ఇంట్రెస్ట్ ఇవ్వదు. సెకండ్ బ్యాంక్ అకౌంట్ ను నిర్వహించడంలో మీ దగ్గర నుండి బ్యాంక్ మంత్లీ చార్జెస్ కలెక్ట్ చేస్తుంది. అందువల్ల మీరు బ్యాంక్ సర్వీస్లను ఉపయోగించుకోవాలనుకుంటే లేదా డబ్బును బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవాలనుకుంటే మీరు ప్రతి నెల బ్యాంక్ ను చెల్లించవలసి ఉంటుంది. ఇది ఎంత వాస్తవానికి దూరంగా లేదు, ఎందుకంటే ఇది ఇప్పటికే చాలా వెస్టర్న్ యూరోప్ కంట్రీస్ లో జరుగుతుంది. ప్రపంచంలోని అన్ని బ్యాంకులకు మరియు 2 మెయిన్ ఇన్కమ్ రిసోర్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఫీస్ మరియు కమిషన్. దీని ద్వారా వచ్చే ఇన్కమ్ వివిధ రకాల ఫీజులు కలెక్ట్ చేయడం, మీరు మినిమం అకౌంట్ బ్యాలెన్స్ ఉంచుకోవడం లేదా అనుకుంటే ఫీజు కలెక్ట్ చేయబడుతుంది. మీరు ఉపయోగించే బ్యాంక్ సర్వీస్లకు సంబంధించిన ఫీజ్ బ్యాంక్స్ అక్కడి నుంచి కొంత డబ్బును పొందుతుంది. అయితే ఇది మెయిన్ ఇన్కమ్ రిసోర్స్ కాదు. సెకండ్, బ్యాంక్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్. బ్యాంక్ తన డబ్బును వివిధ ఆస్తులపై ఇన్వెస్ట్ చేస్తుంది. అది గవర్నమెంట్ బాండ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు, గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మరి అక్కడి నుంచి వచ్చే డబ్బు కూడా బ్యాంకు ఒక మెయిన్ ఇన్కమ్ రిసోర్స్ గా ఉంటుంది. మన ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడితే బ్యాంక్ ఎక్స్పెన్సెస్ లో మెయిన్ పార్ట్ ఎంప్లాయీస్ మరియు మేనేజర్లకు శాలరీస్ చెల్లించడం. ఇది మొత్తం ఎక్స్పెన్స్ లో సుమారు 30 to 40% ఉంటాయి. ఈ బిజినెస్ మోడల్ లో కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్ ని తెలుసుకుందాం. 2 బ్యాంక్స్ లకు తీసుకుందాం. ఫస్ట్, ఇండియాలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ.
సెకండ్ భారతదేశం యొక్క అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి. 2024 డికే డేటా ప్రకారం హెచ్డిఎఫ్సి టోటల్ వాల్యూ సుమారు 8 ట్రిలియన్ గా ఉంది మరియు ఎస్బీఐ టోటల్ వాల్యూ 4 ట్రిలియన్స్ పైగా ఉంది. ఈ టేబుల్లో మీరు బ్యాంక్ మార్కెట్ షేర్ ని చూడవచ్చు. దేశంలోని అన్ని బ్యాంక్స్ లో టాప్ 5 బ్యాంకుల మార్కెట్ షేర్ ని చూపిస్తుంది. 23.9% డిపాజిట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి మరియు 8.5% హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఉన్నాయి. దేశంలోని అన్ని లోన్స్ లో 22.5% లోన్స్ స్టేట్ ఆఫ్ ఇండియా ద్వారా ఇవ్వబడతాయి మరియు 2024 మార్చ్ 31 నాటికి హెచ్డిఎఫ్సి 9.6% లోన్స్ ఇస్తుంది. ఎస్బీఐ కి మొత్తం 490 మిలియన్ కస్టమర్స్ ఉన్నారు. హెచ్డిఎఫ్సి కి సుమారు 120 మిలియన్ కస్టమర్స్ ఉన్నారు. కాబట్టి ఎస్బీఐ మార్కెట్ షేర్ ఎక్కువగా ఉన్నప్పటికీ మరియు ఎస్బీఐ కు హెచ్డిఎఫ్సి కంటే ఎక్కువ కస్టమర్స్ ఉన్నప్పటికీ హెచ్డిఎఫ్సి వాల్యూ ఎస్బీఐ కంటే దాదాపు రెండింతలు ఎక్కువగా ఉంటుంది. ఇది ఎందుకంటే ఎస్బీఐ గవర్నమెంట్ బ్యాంక్ మరియు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కొన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉంటాయి. దేశానికి మరియు సిటిజన్స్ కు ప్రయోజకరమైన కొన్ని ప్రాజెక్టులలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. తరచుగా గవర్నమెంట్ గైడ్ లైన్స్ లను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రైవేట్ బ్యాంక్స్ ప్రైవేట్ కాబట్టి వారు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటారో అది వారి మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రైవేట్ బ్యాంక్స్ కు వాల్యూ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. బ్యాంక్స్ కలెక్ట్ చేసే ఇంట్రెస్ట్ మరియు బ్యాంక్ చెల్లించే ఇంట్రెస్ట్ మధ్య తేడా ద్వారా వచ్చేదే ప్రాఫిట్. దీనిని నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటారు. ఈ రెండు మధ్య తేడా మరియు దీని మొత్తం లోన్స్ ద్వారా బ్యాంక్స్ డబ్బు సంపాదించిన మొత్తం ఆస్తుల ద్వారా డివైడ్ చేసి మీరు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ను పొందుతారు. ఈ పర్సెంట్ ఆధారంగా మీరు బ్యాంక్ ప్రాఫిటబిలిటీని అంచనా చేయవచ్చు. అది ఎంత ప్రాఫిట్ పొందుతుంది అనేది అంచనా వేయవచ్చు. కాబట్టి మన ఎగ్జాంపుల్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ను చూద్దాం. 2024 ఫైనాన్షియల్ ఇయర్ Q3 లో ఎస్బీఐ కి ఇది 3.04% మరియు హెచ్డిఎఫ్సి కి 3.6% ఉంది. హెచ్డిఎఫ్సి ఎస్బీఐ కంటే కొంచెం ఎక్కువ ప్రాఫిటబుల్ గా ఉందని మీరు చెప్పవచ్చు. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ పర్సెంటేజ్, ఇది చాలా ముఖ్యమైనది, అది గ్రాస్ ఎన్పిఏ పర్సెంటేజ్. బ్యాంక్ ఇచ్చిన లోన్స్ బ్యాడ్ లోన్స్ గా మారిన పర్సెంట్ ఆ లోన్స్ ఎప్పటికీ తిరిగి చెల్లించబడే అవకాశం లేదు. ఎస్బీఐ కోసం ఈ రేషియో 4.77% మరియు హెచ్డిఎఫ్సి కోసం ఈ రేషియో 1.32%. దీని ఆధారంగా హెచ్డిఎఫ్సి పరిస్థితి చాలా బాగుందని మీరు చెప్పుకోవచ్చు. 4% అనేది బ్యాడ్ రేషియో కాదు. ఈ 7% లేదా 8% లేదా 9% కి రీచ్ అయితే అది ఆందోళన కలిగించేందుగా చెప్పబడుతుంది. ఆ తర్వాత ఇన్ని లోన్స్ ఎన్డిఎస్ గా మారితే బ్యాంక్ డేంజర్ లో ఉందని చెప్పవచ్చు. అది బ్యాంకు సమస్యగా మారవచ్చు. ఇప్పుడు ఈ టేబుల్ లో రెండు బ్యాంకుల ప్రాఫిటబిలిటీ పరిశీలిస్తే మీరు చూడవచ్చు. ఫస్ట్ ఎస్బీఐ టేబుల్ ని చూద్దాం. బ్యాంక్ యొక్క యాన్యువల్ ఇన్కమ్, చెల్లించవలసిన ఇంట్రెస్ట్ మరియు బ్యాంక్ ఎక్స్పెన్సెస్. బ్యాంక్ యొక్క ఫైనాన్సింగ్ ప్రాఫిట్ 2024 మార్చ్ నాటికి ఎస్బీఐ కి ఇది 700 బిలియన్స్ గా ఉంది. చార్ట్ లోని నెంబర్స్ 10 మిలియన్ లో ఉన్నాయని గుర్తుంచుకోండి. తర్వాత ఇతర ఇన్కమ్ సోర్సెస్ జత చేయబడతాయి. డిప్రిసియేషన్ ను మైనస్ చేసి తర్వాత ట్యాక్స్ ముందు ప్రాఫిట్ లెక్కించబడుతుంది. ఇది ఎస్బీఐ ను సుమారు 320 బిలియన్స్ గా ఉంది. ఆ నెంబర్ పై ట్యాక్స్ చెల్లించబడుతుంది మరియు తర్వాత నెట్ ప్రాఫిట్ 220 బిలియన్స్ గా ఉంటుంది. హెచ్డిఎఫ్సి యొక్క బ్యాంక్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ రేట్, ఎక్స్పెన్సివ్ మరియు ఫైనాన్సింగ్ ప్రాఫిట్ రియల్ గా ఉంది, పాజిటివ్ గా ఉన్నాయి. ఎస్బీఐ బ్యాంక్ తో పోలిస్తే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇతర ఆదాయ మార్గాలు అంతగా ఉన్నవి కాదు. అందువల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెట్ ప్రాఫిట్ సుమారు 310 బిలియన్స్. ఎస్బీఐ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మధ్య నెంబర్స్ లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. కానీ ఈ రెండు బ్యాంకులు కూడా ఒకే పరిధిలో ఉన్నాయని చెప్తాను. ఎస్బీఐ ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ మరియు దానికి ఒక స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఈ రెండు బ్యాంకుల బిజినెస్ మోడల్ ను పోల్చడం ద్వారా చూపించాను. ఫ్రెండ్స్, ఇది ఇండియాలో బ్యాంకింగ్ బిజినెస్ ఇలా పనిచేస్తుంది. మీరు ఈ బిజినెస్ లో ప్రవేశించాలని, బ్యాంక్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు చేయవచ్చు. అందరికీ ఇది అనుమతించబడుతుంది, ఎందుకంటే చివరకు ప్రైవేట్ బ్యాంక్ ప్రారంభించడం ఒక బిజినెస్ ఫామ్. మీరు బిజినెస్ మోడల్ ను అర్థం చేసుకున్న తర్వాత మీకు సుమారు $5 బిలియన్ అవసరం అవుతుంది. మీరు ఇండియాలో మీ ఓన్ ప్రైవేట్ బ్యాంక్ ప్రారంభించాలనుకుంటే ఆర్బీఐ నుండి అనుమతి పొందాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆర్బీఐ బ్యాంకుల కంట్రోలర్. మీరు మీ వద్ద $5 బిలియన్ ఉంటే మీరు ప్రయత్నించవచ్చు. నెట్ బిజినెస్ మోడల్ సిరీస్ లో మీరు ఏ బిజినెస్ మోడల్ ను వివరించాలని కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.